మనం జనాలు అరవై పాడైనా అట్లా తెచ్చింది కానీ మన అనుమతి పెడుతుండ్రు. వైకుంఠ రథం తెచ్చాలి ఎయిర్ అంటారు కదా, అట్లా అనొద్దు. 100 కాడికి పోయే లోపల 100 చేతులు పోటీ పడాలి, నిన్ను మోస్తాను అట్లా వస్తా. పెద్ద పెద్ద సినిమాలు ఏం లేవు, సబ్బు రుద్దుకో మీటింగ్ రా గంతి. లోపలికి పోయి సెర్చ్ చేయాల్సింది ఏం లేదు. నా దోస్తు గారు 3 ఏళ్ళ సార్ చెప్పలేకపోయాడు. ఏముంది సెర్చ్ చేస్తుంది చెప్పండి, మీరు చెప్పండి తల్లి, నాకంటే బాగా చదువుకున్నాడు కదా. ఇలా సెర్చ్ చేస్తానికి ఏమైనా ఉందా, అనుమాన పడతానికి ఏమైనా ఉందా? సబ్బే కదా రుద్దుకోమన్నది, నూనెనే కదా వాడమన్నది. వాడుని ఫస్ట్ బాగుందా లేదా మీకు తెలుస్తుంది. 4 మీటింగ్లకు రాలి, మనం ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఇవి చేయరంటే ఊళ్ళకి పోయి అక్క ఓ బిజినెస్ మీటింగ్కి ఇవ్వచ్చిన బాగుంటుందంటవా, ఎవరిని అడుగుతున్నావు? పోయి పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో ఉన్న దగ్గర పోయి పెళ్లి చేసుకోవాలా అని అడుగు. చేసుకో బిడ్డ, పిల్లలతో అప్పుడప్పుడు జరా ఏమైనా చిన్న చిన్న కోపాలు వచ్చినప్పుడు ఐ లవ్ యూ చెప్పు, మేనేజ్ చేయని చెప్తున్నాడు మంచిగా. పిల్లలతో తను లేని హిమాలయాలకు పోయిన కార్డు పోయి పెళ్లి చేసుకుంటా అని వాడు కమాండం తీసుకొని ఎట్ట పడతాడు, పెళ్లి ఏం చేసుకున్నావు రా అని చెప్పి. ఎస్ ఆర్ నో? గెలవాలి అని డిసైడ్ అయితే గెలవటం కోసం పోరాడుతూ ఎమ్మడి తిరగాలి. 5గురు తాగుబోతులు ఎమ్మడి సోపత్ చేస్తే 6వ తాగుబోతులు నువ్వు అవుతావు. 5గురు పోరాటం చేస్తావు ఎమ్మడి నువ్వు జర్నీ చేస్తే 6వ పోరాట యోధుడు నువ్వు అవుతావని మా ఎంఎస్ఆర్ చెప్పిండు. నేను అదే జర్నీ చేస్తున్నా. ఇవాళ పొద్దుగాల నుంచి నేను నీళ్లు కూడా తాగలేదు తెలుసా. నాకు మీటింగ్ అన్నా వెస్టిజ్ అన్నా అంత పిచ్చి. ఇప్పుడు వస్తుంటే కూడా మా వాళ్ళు పండు తిన్నారు సార్, నాకు పండుగ జనాలు వెయిట్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు చీకటి అయింది, నన్ను తెచ్చుకుంటూ పోవడం కూడా నాకు తెలుసు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే రాజమండ్రి ఓ రోజు మీటింగ్కి వెళ్ళాను. నేను ఇదే బూట్ క్యాంప్ మీటింగ్కి వెళ్తే ఒక తల్లి నాకు తర్వాత 2 రోజుల తర్వాత వాయిస్ పెట్టింది. నేను ఏమన్నా మీటింగ్లో అంటే, నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా కిరాయి పెట్టుకుని వచ్చిందా, ఇక్కడ నా టీం ఎవరు లేరు, కానీ నా సక్సెస్ స్టోరీ వింటే ఒక్కరు మారినా వాళ్ళ ఇంట్లో దీపం పెట్టినట్టేరా అని చెప్పి నేను చెప్పిన మాట నాకు వాయిస్ పెట్టింది. అన్న నేను మీటింగ్ రాకముందు నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, ఈ మీటింగ్కి వచ్చినాక నేను ఏమన్నా చేయాలి, నాకు ఏది అడ్డు కానీ బిజినెస్లో గెలవాలని ధైర్యం వచ్చింది, ఆ దీపం పెట్టింది మీరే, ఆ పెట్టింది మా ఇంట్లోనే అని వాయిస్ నా ముఖం కూడా తెలియదు నాకు. నేను తినాలనుకుంటే మొత్తం పంచభక్ష పరమాణాలు తినంత సాలిడ్ వస్తుంది, కానీ ఒక బాధ్యత వచ్చింది. నాకంటే పెద్దోళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ కూర్చొని నేను ఏం మాట్లాడుతున్నా వింటానికి రెడీ కూర్చున్నప్పుడు నేను కూర్చొని తింటానికి ప్రయారిటీ ఇవ్వబుద్ధి అవుతుందా సార్? మా నాయన దగ్గరికి పోయి, నాయన నాకు నెలకు 5 లక్షలు వస్తున్నాయి, నువ్వు రెస్ట్ తీసుకో అంటే 73 ఏళ్ళు ఉన్న మా నాయన ఏమన్నాడంటే, నేను ఏ జాగిరి కాదురా భూమి రెస్ట్ తీసుకోవడానికి, ఇంకో సెకండ్ అయితే ప్రాణం గాలిలో కలుస్తుంది అన్నాక కూడా నా 2 కాళ్ళు బుడదలో ఉండి నేను పని చేస్తే చచ్చిపోతేనే నా ప్రాణం మంచిగా పోద్దని చెప్పిన. ఏం చేయాలి వచ్చా, కటింగులు సగం సగం కటింగులు చేసి బండ్ల మీద పోయి ఇదంతా అయిపోయింది. రోజు డేస్ వరకు కాదు, బతికేదే 60 ఏళ్ళు, అలా 30 ఏళ్ళు ఆల్రెడీ వచ్చినాయి దిక్కింద, ఇంకేం బీకినా ఇంకా 30 ఏళ్ళే. ఎస్ ఆర్ నో? ఒక్క 5 సంవత్సరాలు ప్రాణం పెట్టి నీ కోసం నువ్వు పనిచేయి, నీ కోసం, జనాల కోసం కాదు. వస్తలేడు సార్, ఎవడు ఇంటలేడు. నువ్వు నేను ముఖ్యమంత్రి ఆడతి ఇచ్చి ఆధార్ కార్డు ఇస్తారు నీకు, ఇస్తారా సార్? పిడికిలు గట్టిగా బిగించి పోరాడాలి, నరాలు తెగేలా పోరాడితే తరాలు గుర్తుండే మార్పు వస్తుంది మన వంశంలో. అట్లీస్ట్ ఒక్కసారి జస్ట్ అనుకోండి సార్, ఇక్కడ నుంచి నేను వెస్టీలో పోతే నా లైఫ్ ఎలా ఉంటుంది, ఇట్లా పోతే ఎట్లుంటుంది. దాన్ని నా చుట్టాలు ఎవరు ప్రేమతో కూడా వాళ్ళకి నన్ను మా నాయన డ్రెస్ వేసుకొని పోయేది, నాకు బట్టలు లేక. మా నాయన బట్టలు వేసుకొని పోతే గంగేట్లోడు వచ్చి నన్ను వెళ్ళిపోతే నన్ను దూరం నిలబెట్టి వంటకాడ ఉంచేది, నన్ను పొయ్యిలకట్టలు దగ్గర పెట్టి. ఇప్పుడు నేను ఆడికి పోతే ముందు నన్ను తీసుకోవద్దు పెళ్లికట్టు. పవర్ ఆఫ్ బిజినెస్ కాస్తలేదు నాకు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టు వేసుకున్న వెస్టేజ్ ఉంది. వెస్టేజ్ టై కాలుకు తగిలిన, బ్యాగ్ కాలుకు తగిలిన నేను పానం వెళ్ళిపోతాను. నాకు అంత దండం పెడతాయి ఈ కంపెనీ. ఇది లేకపోతే నాకు జీవితమే లేదు. మీరందరూ సపోర్ట్ కొట్టినా, సైల్ సార్ బాగా మాట్లాడినా, ఇదంతా క్రెడిట్ కోసం మా అప్లై, నా మెంటర్ ఎంఎస్ఆర్ అండ్ జీవితంలో చివరగా దొరికినటువంటి అవకాశం నాకు వెస్టేజ్. ఇది బిజినెస్ లాగా చేయట్లే, ఒక యజ్ఞం చేసినట్టు చేస్తాను. అందుకే తిండి మీద సోపు లేదు నాకు. ఇంకో మీటింగ్ చేయమన్నా చేస్తా ఇక్కడి నుంచి. అర్థమైతే సార్? మీ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నీ ఫ్యామిలీ మార్చుకోవడం కోసం నీ ఫ్యామిలీ బాగుపడడం కోసం ఒక ప్రోడక్ట్ తయారు చేసిండు, ఒక ఆయన కంపెనీ పెట్టిండు, ఒక ఆయన ప్లాన్ పెట్టిండు, ఒక ఆయన మీటింగ్ పెట్టిండు. వీళ్ళందరూ కలిసి నీ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నారు. ఇవన్నీ పనిచేస్తున్నాక కూడా నేను ఉరుకుతా, నేను అటుపోతా, నేను తర్వాత వస్తా మీటింగ్కు, ఫోన్ బ్లాక్ లో పెడతా, ఫోన్ సైలెంట్ లో పెడతా, అప్లైన్ రెస్పాండ్ కానీ ఎవరి జీవితం సంకరాకపోతే చెప్పు. నా దోస్తులు ఊళ్ళో ఇప్పుడు ఇంకా కొంచెం సెర్చ్ చేయాలి ఈ కంపెనీ గురించి అంటున్నాడు. ఆడ ఏమంటారు, మన బోర్ పొక్కలు ఉంటాయి కదా లోపలికి, అలా పోయి సెర్చ్ చేయాలి. సంతూర్ సోప్ ఏ కంపెనీ, సంతూర్ సోప్ ఏ కంపెనీ, టెన్షన్ పడుకోరు, నాకు కూడా తెలియదు. రుద్దుకున్నావా లేదా? మ్యాగీ నూడిల్స్ తింటే సస్తానని తెలిసినా తిని సస్తున్నావా లేదా? మరి ఇక్కడ ఏం చెప్పారు, నీకు బాగుంటేనే వాడుకోవాలని చెప్పారా, బాగా లేకుండా నాకు పైసలు వస్తాయి కాబట్టి రుద్దుకోవాలి. ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా జనాలు ఎప్పుడు అర్థం కావట్లేదు. సబ్బు రుద్దుకోవాలంటే ఎడ తయారవుతుంది, అది ఏమేమి కలుపుతారు అలా
గసగసాలు జీలకర్ర ఆవాలన్నీ కలుపుతారు. ముందు చేయి కడుక్కో సబ్బుతోటి. అంత భయం అయితే చేయి కడుక్కొని ఏం చెప్పాలి సార్. మా సొంతం చెల్లె దగ్గరికి పోయి దండం పెట్టి చెప్పినామా మన బతికేందో మనకు తెలుసు. నా సొంతం చెల్లి, నా తొడబుట్టిన చెల్లె. గంట సేపు మాట్లాడితే బిజినెస్ గురించి, సరే బాగానే ఉంది కానీ చికెన్ తింటావా గుడ్డు తింటావా ఏదో తలగట్టు అని చెప్పి తిని బయటకు వచ్చిన 500 మంది చెల్లెలు ఇచ్చింది నాకు దేవుడు. వాళ్ళందరూ డబ్బు వస్తుంది. మా చెల్లె बसाप जेसो के लिए अब इरांगल में स्टीम इंजन और कार्गो ट्रेन भी दौड़ेगी।